మీ ఇంటాయన తీరు సరిలేదు, మీ భార్య తీరు సరిలేదు, మాటల వల్లే గొడవ వస్తోందని పరిస్థితి ఉంటే, మీరు దానికి సంవాద సూక్త జపం చేసి, ఆ జలాన్ని వారు తాగడానికి ఇస్తే చాలు. ఖచ్చితంగా మీరు అలా చేసి చూడండి. ఇందులో తప్పకుండా ఫలితం లభిస్తుంది. దానికోసం మీకు ఒక ఉదాహరణ చెబుతాను. అంటే మీరు అనుభవంలో నుండి తెలుసుకోవడానికి. ఇంట్లో చిన్న పిల్లలుంటారు కదా! చిన్న పిల్లలు. ఆ పిల్లలు రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు రాత్రిళ్ళు నవ్వుతారు. కొన్నిసార్లు ఏడుస్తారు. రాత్రిళ్ళు నిద్రపోరు. ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. మీరొకటి చేయండి. చిన్న బిడ్డ కదా! వాళ్ళకేం తెలీదు కదా! కొంచెం విభూది తీసుకొని, చేతిలో వేసుకొని, విభూదిలో ఓం నమఃశివాయ అని రాయాలి. చేతిలో ఇలా వేసుకొని, ఓం నమఃశివాయ అని ఆ విభూదిలో రాసి, దానిని తీసి, ఓం నమఃశివాయ అని ఆ బిడ్డ నెత్తి మీద రాసినట్టుగా చేయండి. చాలా చిన్న పిల్లలైతే రాయడం కష్టమే. వాళ్ళు కళ్ళల్లో